తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మొన్న రీసెంట్గా మీరు కామాఖ్య వెళ్ళి రావడం జరిగింది. ఒక వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు కూడా. సాధారణంగా కామాఖ్య అంటే కొన్ని రకాల విషయాలు వింటూ ఉంటాం. అంటే ఇంకా అక్కడ ఒక రకమైన వామాచారానికి సంబంధించిన పూజలు జరుగుతూ ఉంటాయని. అంటే వామాచారము అనగానే అక్కడ జంతు బలులు, మత్స్యమని, మైథునమని, ఇలా మనం ఏదైతే పంచమకార పూజలు ఉంటాయో అవన్నీ కూడా ప్రస్తుతం అక్కడ జరుగుతున్నాయని, కామాఖ్యకి కొద్ది దూరంలోనే ఈ చేతబడులు ఇలాంటి వాటికి సంబంధించిన కొన్ని గ్రామాలు ఉన్నాయి, అవి కూడా కొనసాగుతున్నాయని ఇంకా చాలా రకరకాలుగా వింటూ ఉంటాం. ఒక వారం రోజులు ఉండటం అంటే మామూలు విషయం కాదు. మీరు ఎంతవరకు గమనించారు? నిజంగా ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయా ప్రస్తుతం కూడా? మంచి ప్రశ్న వేశారండి. నేను యాక్చువల్గా వెళ్ళిన కారణం ఏంటంటే అష్టాదశ శక్తిపీఠ హోమోత్సవం ప్రోగ్రాం పెట్టుకున్నాం మనం. అవునండి. అంటే అన్ని శక్తిపీఠాల్లో హోమం చేసి దాని తర్వాత గోశాల పెట్టాలి. ప్రధానంగా గోశాలలో చిన్న అమ్మవారిది పెట్టాలనేటువంటిది మా సంకల్పం. అమ్మవారి సంకల్పం అది, మా సంకల్పం ఉంది, అమ్మవారు కలిగించింది. దానిలో భాగంగా మనకు మొన్న 3 రోజుల పాటు హోమాలు చేసుకున్నాం. అక్కడ దిగ్విజయంగా సాగింది. ఒకటి మాత్రం చాలామంది ఏంటంటే అక్కడ బలులు జరగమంటారు, కానీ ఖచ్చితంగా జరుగుతాయి. బలి అనేది ఖచ్చితంగా ఉంది అక్కడ. బలికి సంబంధించిన పెద్ద ఇదే ఉంది అక్కడ. అక్కడ దున్నపోతులను కట్టేసి ఉన్నాయి, మేకలను కట్టేసి ఉన్నాయి. మరి దేనికి తెస్తారు? వాటిని పూజ చేసుకోవడం తెస్తారా? బలికే. అక్కడ ఆ ఆచారం పరంగా అది అక్కడ ఏం అబ్జెక్షన్స్ ఏమి ఉండవు. పంచబళ్ళు ఉంటాయి: దున్నపోతు, మేక, గుమ్మడికాయ, చెరుకు, పావురం. 2 రకాలు ఉంటుంది బలి. ఎలా అంటే ఇప్పుడు మీరు వెళ్ళారు, మీకు జంతువుని చంపడం ఇష్టం లేదు, దాని మెడలో ఒకటి కట్టేసి వదిలేస్తారు, అది అట్లా తిరుగుతుంటుంది, దాని ఏం చంపరు. పావురాలు మీకు కొన్ని చూస్తే కనుక మీకు పింక్ కలర్ వేసి ఉంటాయి పావురాలకి. అది ఎట్లా అంటే పావురం బలి చేసినట్టుగా వదిలేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే బలి అనేటువంటిది మనం చాలామంది చూసేది ఏంటంటే వెళ్ళామా కట్ చేసేసామా అనుకుంటాం. కాదు, బలి అంటే త్యాగము అని అర్థం. మీరు ఎగ్జాంపుల్ ఒక బలి ఇస్తున్నాను అనుకోండి, ఉదాహరణకి మీరు ఏం చేయాలంటే మీ తపశ్శక్తిలో ఆ మేకకో ఆ పావురానికో దేనికైతే ఇస్తున్నారో మీ తపశ్శక్తిలో ఆ జీవి ఉద్ధరింపబడడానికి కోరుకోవాలి. నేను చేసినట్టు ఉపాసన అనుష్ఠాన బలం దానికి వెళ్ళి దాని జన్మ సార్థకం అవ్వాలని అనుకోవాలి. మనకి శాస్త్రాల్లో ఏంటంటే ఏదైనా ఒక జంతువు గనక బలికి వెళ్ళిందంటే ఆ బలికి ఒక మెయిన్ ఇతను ఉంటాడు మనకి. అతను సెలెక్ట్ చేస్తాడు ఈ జీవి అంటే ఈ జంతువు దాని యొక్క ఇది కంప్లీట్ అయిపోయి అమ్మవారిలో ఐక్యం అయిపోవాలనేటువంటిది. ఆయుష్ తీరడం అనుకోవచ్చా? అనుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే బలి అంటే ఎంతసేపు మనం మేకలు, కోళ్ళు ఇవే పెట్టాలని రూల్ లేదు, అన్నాన్ని కూడా పెడతాం. బలి అనేటువంటిది ఏంటంటే కొన్ని శక్తి దేవతలు. ఇప్పుడు చాలామందికి సందేహం కలుగుతుంది, ఎలా అంటే అదేంటి అమ్మవారు ఎందుకు కోరుతుంది బలి? అమ్మవారికి కాదు ఆ బలి, కింద నుండేటువంటి శక్తులు ఉంటాయి కొన్ని, వాటికి ఉగ్ర సంబంధించినవి కొన్ని ఉంటాయి. వాటి కోసం అంటే దేవతా మూర్తులకు సంబంధించినవి ఉంటాయి. కొన్ని యోగినీలు ఉంటాయి, కొన్ని శక్తులు ఉంటాయి వాటి కోసం అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే అంటే మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను, అక్కడ ఉంటాయి బలులు. ఇక అక్కడే కదా తారాపీఠలో ఉంటుంది, అక్కడ దశమహావిద్యలు ఉన్నాయి. అక్కడ తారా, చిన్నమస్త, బగలాముఖ, ప్రతి దగ్గర బలిపీఠం ఉంటుంది, బలిచ్చేది. అయితే నాకు అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏమో ఉత్సాహంతో మేము బలిస్తున్నామంటే, కొంతమంది అబ్బబ్బా ఎలా ఇస్తారో బళ్ళు అన్నప్పుడు నాకు ఒక ఆశ్చర్యకరమైన ఇది అనిపించింది. ఏంటంటే నేను ఒకళ్ళని అడిగాను అక్కడ, అమ్మ మీరు మరి నాన్ వెజిటేరియన్ తినరా అని అడిగాను. అంటే నేను బలికి ఏమీ సపోర్ట్ ఏం కాదు, జనరల్గా తింటామండి మేము నాన్ వెజిటేరియన్, కోడి తింటాం. మరి అది ఎలా తింటున్నారు? చంపేసి తింటారు కదా అని అడిగా. అవునండి, చంపేసి తింటాం. మరి ప్రతి మటన్ షాపుల్లోని, చికెన్ షాపుల్లో జరిగేది మరి పూజ, వాటికి ఏమైనా బలే కాబట్టి మరి కోస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక పూజాది కార్యక్రమాలు చేసుకొని కట్ చేస్తారు. అక్కడేమో డైరెక్ట్గా కొన్ని లక్షల మేకలు, లక్షల కోళ్ళు రోజు కట్ అయిపోతున్నాయి. అక్కడ పోయేది ప్రాణమేగా. కానీ ఈ డిఫరెన్స్ అనేది జనాలు ఏంటంటే కొంతమంది, అంటే అందరూ అనట్లేదు, కొంతమంది ఏమో దేవతా సంబంధంగా నమ్మిన వాళ్ళేమో ఈ రకంగా చేస్తున్నారు,
మన శాస్త్రాల్లో ఉంది యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ప్రతిసారి నువ్వు జీవినే ఇవ్వాలని రూల్ ఏం లేదు. అన్నాన్ని కూడా ఇవ్వచ్చు, నీ యొక్క అహంకారాన్ని కూడా బలిగా ఇవ్వచ్చు. అంటే నేను ఈ రోజు నుంచి నేను ఇది వదిలేద్దాం అనుకుంటే కూడా బలే చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే అహింసా పరమో ధర్మ అంటారు కాబట్టి హింస మనకు వద్దు అని అనుకొని మనం సాగిస్తూ ఉన్నాం. మీరు అన్నట్టుగా ఆ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాదు, ఆ దేవాలయ ప్రాంగణంలో కూడా అక్కడ ఉండేటువంటి ఆ చుట్టూ ఎవరైతే ఉన్నారో అమాయకంగా ఏమీ తెలియనట్టు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. ఎందుకంటే ఎవడు మీకు బ్లాక్ మ్యాజిక్ చేస్తాడో తెలియదు, అంత జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను అక్కడ. గురువుల నుంచి పొందినటువంటి చాలా మంత్రాలు అవి ఉంటాయి కదా, నామాలు అవి ఇవి, అంటే చిన్న మన ఏమంటారు అమ్మవారికి సంబంధించిన ఉంటాయి కదా, ఆ యొక్క నామాలు తీసుకొని జపం చేసుకునేటప్పుడు కలిగే ఎక్స్పీరియన్స్కి మీరు అక్కడికి వెళ్ళి నమశివాయ మంత్రం కనుక చేస్తే చాలా అంటే చాలా బాగుంది అక్కడ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అమ్మవారు శివప్రియ, శివుడు అంటే ఇష్టం. ఆ శివుని యొక్క నామం నమశివాయ మంత్రం చేస్తుంటే మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే, మెయిన్ గోపురం ఉంటుందండి కామాఖ్యలో. మీరు సాయంత్రం పూట కూర్చొని ఆ గోపురాన్ని చూస్తుంటే, మీరు ఎప్పుడైనా సముద్రం ముందు కూర్చుంటే సముద్రాన్ని ఎంతసేపు చూసినా అలా చూడాలనిపిస్తుంటుంది, గమనించండి. అవునండి, మనసంతా నిండిపోయినట్టు ఉంటుంది. అలా గోపురాన్ని చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుంటుంది ఎంతసేపు అయినా. 5-6 గంటలకు వెళ్తే సాయంత్రం పూట 9-10 దాకా అక్కడ అలాగే కూర్చోవాలనిపించేది. వాళ్ళు ఇంకా క్లోజ్ చేస్తారన్నప్పుడు బయటకు వచ్చేవాళ్ళు. అంత బాగుంటుంది అక్కడ. దాదాపుగా ఉండేటువంటి ప్రాంతంలో అక్కడ ఉండేవాళ్ళు ఒక అమ్మాయిని బయట వాళ్ళకి ఇవ్వరు అక్కడ. అక్కడ ఉన్న వాళ్ళని చేసుకుంటారు. అంటే వేరే గ్రామంకి సంబంధించి ఉండదు అక్కడ, ఆ గ్రామంకి ఉండదు. స్థలం కొనుక్కోవాలని అమ్ముకోవాలని అక్కడోడే అమ్ముతారు, అక్కడోళ్ళే కొనుక్కుంటారు. ఆ టెంపుల్ కూడా ఎండోన్మెంట్ కాదు, అది ఒక ట్రస్ట్కి సంబంధించింది. మీరు అక్కడికి వెళ్ళి ఏదైనా పూజ చేయించుకోవాలంటే పాండాస్ అంటారు. ఇక్కడ పూజారులు ఎలా ఉంటారు, అక్కడ పాండాని సంప్రదిస్తారు. లేదంటే నార్మల్గా 500 రూపీస్ టికెట్ ఉంటుంది, ఆ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు. రకరకాల పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. అయితే అక్కడ మనకి పంచమకారాల్లో మైథునం సంబంధించిన పూజలు ఏమి అక్కడ ఏముండవు. కాకపోతే పంచబళ్ళు ఉంటాయి. ఈ ఏమంటారు యోని పూజలు ఇవన్నీ ఏమీ ఉండవండి. యోని స్వరూపం అమ్మవారు. కాకపోతే అక్కడ ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఇప్పుడు మామూలుగా ఆలయాల్లో స్త్రీ కనుక మనకి మంత్ వచ్చినప్పుడు వెళ్ళదు, కానీ అక్కడ అలా కాదు, ఆ టైంలో కూడా వెళ్తారు. అక్కడ వెళ్ళొచ్చు తప్పులేదు. ఎందుకంటే ఆమె స్వరూపమే యోని స్వరూపం కదా. మీకు లోపలికి ఉంటుందండి, మొత్తం 3 ఉంటాయి. 3ట్లో ఆఖరి దాంట్లో మెయిన్ కామాఖ్య అమ్మవారు ఉంటుంది. లోపలికి ఇలాగ ఉంటుంది, ఒక 20 ఫీట్ల లాగా లోపలికి దిగాలి, మెట్లు ఉంటాయి. ఇలా దిగితే అక్కడ యోని స్వరూపం ఉన్నది అమ్మవారు ఉంటుంది. అక్కడ జలాన్ని వేసుకోమని చెప్తారు. అక్కడ బట్ట ఇస్తారు మనకి, ఇప్పటికీ ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇంత చిన్న పేగిస్తారు, కొంతమంది పెద్ద పెద్ద వస్త్రాలు తీసుకెళ్తే ఏదో ఇస్తుంటారు. కానీ మీకు చాలా టైం పట్టేస్తుందండి. మీరు మామూలుగా పాండాతో మీకు మన దర్శనానికి జనరల్గా వెళ్తే 4-5 గంటలు పడుతుంది. ఓ పాండాతో స్పెషల్ పూజలు లాంటివి వెళ్తే ఒక అరగంటలో అయిపోతుంది. అంటే అంత రష్ ఉంటారా? అంటే రష్ కంటే కూడా మీకు ఆ లోపలికి వెళ్ళడానికి, వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వచ్చే టైం ఎక్కువ పట్టేస్తుంది మీకు అక్కడ. ఒక్కొక్క 10 మందిని వదులుతూ ఉంటాడు, మళ్ళీ వెళ్ళి రావాలంటే మొత్తం కలిపితే వెళ్ళేది వచ్చేది ఒకటే కాబట్టి 5000 మెంబర్సేనండి. రోజుకి మహా అంటే 5000 నుంచి 6000 దర్శనాలు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ ఎక్కువ టైం పట్టేస్తుంది. మీకు మార్నింగ్ 5 o'clock వెళ్తే పెద్ద లైన్ ఉంటుంది అక్కడ. మీకు 5 గంటలకి లైన్ కట్టి ఉంటారు జనాలు. కాకపోతే ఒకటేంటంటే శక్తిపీఠం కదా, మీకు ఆ ఎనర్జీ ఫీల్ అవుతారు మీరు అక్కడికి వెళ్తే. చాలామంది నేను చూశాను కదా అక్కడ. అంటే నేను రోజు అబ్జర్వ్ చేసేటప్పుడు మనుషులను చూస్తూ ఉంటే నాకు కొన్ని అబ్జర్వేషన్స్ అనిపించాయి. ఏంటంటే ఒక వ్యక్తి కొంతమంది భయంతో, మరికొంతమంది బాధతో, మరికొంతమంది ఆశతో, ఇంకొంతమంది ఏదో కోరికతో వస్తూ ఉన్నారు. అప్పుడు నాకేమనిపించిందంటే అసలు వీటన్నిటికీ మూలం ఏమిటి? కోరికే, అంతేగా, లేదా భయం. ఇవన్నీ నీకు అసలు ఎందుకు అనిపిస్తున్నాయి అనేదా ఆ మూలాన్ని పట్టుకొని కనుక భగవత్ చింతనలో ఉంటే అసలు ఇవన్నీ ఉండవు కదా అనిపించింది నాకు. ఇంతకీ ఏంటి ఆ మూలం? కోరికే అన్నిటికీ మూలం. కోరిక అహం. అహం అనేటువంటిది పోయిందనుకోండి, మనిషికి ప్రశాంతత ఉంటుంది.
అంటే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే ప్రశాంతత కోసం. ఏంటా ప్రశాంతత? ఏదో రోగం ఉంది, రోగం పోతే ప్రశాంతత. ఒక కోరిక ఉంది, కోరిక తీరిపోతే ప్రశాంతత. అంతే. లేకపోతే ఒక బాధ ఉంది, బాధ తీరిపోతే ప్రశాంతత. ఉంటాయి కదండి. ఒక ఒక వ్యక్తి నాకు పార్టీ, నేను వెళ్ళినప్పుడు ప్రియాంక గాంధీ కూడా వచ్చింది అక్కడికి. నేను వెళ్ళినప్పుడు ప్రియాంక గాంధీ వచ్చింది, ఆ హీరోయిన్ రేణు దేశాయ్ వచ్చింది. ఇద్దరిని చూశాను నేను అక్కడ. అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రోజు కనీసం ఏదో ఒక మినిస్టర్ వస్తూనే ఉన్నారు అక్కడ. నేనున్న 7 రోజులు నేను చూశాను కదా. అంటే ఒక్కొక్కరు మినిస్టర్ లెవెల్స్లో వాళ్ళకి ఏదో పని అవ్వాలని, చిన్న వాళ్ళ లెవెల్లో ఒక ఒక ఫ్యామిలీ సంతానం లేదని. అంటే ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళు శక్తిపీఠం కదండి. అవును, ఖచ్చితంగా నెరవేరదని కాదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు అక్కడ ఉండి జపం చేసుకోగలిగి నామస్మరణ చేసుకోగలిగిన వాళ్ళకి అనుభవం కలుగుతుందేమో. సామాన్యంగా ఏదో దర్శనానికి వెళ్ళాము, నమస్కరించాము, వచ్చాము అనే వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్, ఆ వైబ్రేషన్ తెలుస్తుందంటారా? మీరు మంచి ప్రశ్న వేశారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏంటంటే ఒకటి, ఏంటి ఇక్కడ ఇంత కమర్షియల్, ఎక్కడ పోయినా డబ్బులు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. సరే కమర్షియల్ అయితే అయిందిలే, అది ఏముంది, ఈ పండుగ ఒక 500 తీసుకుంటాడు, ఆయన ఒక 1000 రూపాయలు తీసుకుంటాడు, ఆయన ఒక 3000 తీసుకుంటాడు, సరే ఫోన్లే అనుకొని వెళ్ళి అమ్మవారిని చూసాము వచ్చే అనే వ్యక్తికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీ మనసు కనెక్ట్ అవ్వాలి ఎప్పుడైనా సరే. ఇది మీ ఇంటి దగ్గర ఉండే ఆలయంలో ఉండే అమ్మవారైనా, అక్కడ కామాఖ్యలో ఉండే అమ్మవారైనా ఒకటే, కాకపోతే అది శక్తిపీఠం, ఇది నార్మల్ ఆలయం. అంతే. మీకు మనసు కనుక కనెక్ట్ అయితే మీ ఇంటి పక్కన ఉండేటువంటి ఆలయంలో కూడా మీకు కనెక్ట్ అయిపోతుంది. మీ మనసు కనుక కనెక్ట్ అవ్వకపోతే శక్తిపీఠానికి వెళ్ళినా కనెక్ట్ అవ్వదు. ఏం చేయాలంటారంటే కనెక్ట్ అవ్వాలి అంటే మనం చేసే ప్రక్రియ ఏమైనా ఉంటుందంటారా? చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మీరు మీ మనసు ఎక్కడెక్కడ కనెక్ట్ అవుద్ది మీ జనరల్గా మీ లైఫ్లో? మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, అవునా కదా? బంధాలు అంటే మీ జీవిత భాగస్వామి అనుకోండి. ఎక్కువగా ఫీల్ అయ్యేది ఎక్కడ? పిల్లల విషయంలో, తల్లి విషయంలో, అంతే కదా. ఎందుకంటే వీళ్ళ నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళ నుంచి వీళ్ళు వచ్చారు, తల్లి నుంచి మీరు వచ్చారు, మీ నుంచి పిల్లలు వచ్చారు. నాది అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది తల్లిదండ్రుల విషయంలో. అలాగే అమ్మవారి విషయంలో కూడా అమ్మ నా తల్లి అనే ఫీలింగ్ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీ మనసు కనెక్ట్ అవుతుంది. అలా మనసు కనుక కనెక్ట్ అవ్వకపోతే భక్తి అనేటువంటిది రాదు. భక్తి లేకపోతే ఏమీ లేదు. ఇక్కడ ఎలా అంటే మనం ఒక మంత్రం తీసుకొని చేస్తున్నామా, ఒక ప్రదేశంలో ఉండి చేస్తున్నామా, లేకపోతే అన్యన్యాస కరన్యాసాలతో చేస్తున్నామా, ముందు ధ్యాన శ్లోకం చదివి చేస్తున్నామా? కాదు, మీకు మనసు కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మహాకవి కాళిదాస్ ఉన్నాడు, ఆయన అన్యన్యాస కరన్యాసాలు, ధ్యాన శ్లోకాలు అవన్నీ చదివి అమ్మవారిని పిలిస్తే వచ్చిందా? కాదు కదా. నమ్మకం, భక్తి నమ్మకం. అంతే. ఒక అడవిలో ఒక ఆయన లక్ష్మీనరసింహస్వామి గురించి చేస్తూ ఉంటాడు. గొర్రెల కాపరి ఉంటాడు అక్కడ. అడుగుతాడు అతన్ని, స్వామి ఏంటి మీరు రోజు ఇక్కడ కూర్చున్నారండి, నీకు తెలియదులే వెళ్ళవయ్యా అంటాడు. అలా 2-3 రోజుల తర్వాత 3వ రోజు గట్టిగా పట్టుకుంటున్నావు, చెప్పు, ఈ అడవి మొత్తం నాకు తెలుసు కాబట్టి మీరు చెప్తే నేను తీసుకొచ్చి ఇస్తా అంటే, పైన సింహం తల ఉంటుంది, కింద మనిషి యొక్క శరీరం ఉంటుంది, అతని కోసం నేను చేస్తున్నానులే, నీకు అది అర్థం కాదులే వెళ్ళంటే, ఇంతే కదా నేను తీసుకొస్తాలే అని 3 రోజుల తర్వాత వస్తాడు. గాలిలో తాడు కట్టేసినట్టుగా ఎగురుతుకుంటూ వస్తుంటుంది. ఇదిగో స్వామి నేను తీసుకొచ్చా, రా అంటాడు. నిజంగా నరసింహస్వామి ఆయన కట్టుబడ్డాడు. ఈయనలో ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి అనే ఆకారం ఒకటి ఉంది, పట్టుకోవాలని ఉంది. అలాగే సాధనలు ఏవైతే దశమహావిద్య సాధనలు ఉంటాయో ఆ యొక్క సాధనలు మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ అమ్మవారు మనకి తృప్తి చెంది మనకి అంటే ఆ అనుగ్రహం కలుగుతుంది. అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో అంటే మనకి విశ్వంలో ఉండే ప్రతి ప్రాణికి తల్లి ఎలా చూసుకుంటుందండి పిల్లల్ని, అలా అమ్మవారు మనల్ని చూసుకుంటుంది ఖచ్చితంగా. చాలామంది అంటారు చూడండి, ఎన్ని పూజలు చేశాను నాకే ఫలితం రాలేదు అని. వీళ్ళు చేసే విధానం పూర్తి స్థాయిలో అంత నమ్మకంగా అంత సాధన చేయలేదు. ఒక్కొక్క సాధన ఒక్కొక్క ఫలితం ఇస్తుంది. అక్కడ మీరు కామాఖ్యకి వెళ్ళి కామాఖ్య దేవి అమ్మవారిని చేస్తే ఆ ఫలితం వస్తుంది, రాదని కాదు. కానీ మీరు ఎంత మనసు పెట్టి చేస్తున్నారు, మీరు అంత దూరం వెళ్ళినా కూడా మీ మనసు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అవ్వకపోతే మీరు కైలాసానికి వెళ్ళినా వేస్ట్. అంతే. అది ఇంకెక్కడ అంటే అంటారు కదా, ఫస్ట్ ఇంట్లోనే మనశ్శాంతి లేకపోతే ఎక్కడికి పోయినా ఇంకా మనశ్శాంతి దొరకదు. అంటే మనశ్శాంతి అనేది ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుంది అంటే మీలో అహము నేను అనేది చచ్చిపోవాలి, ఒకటి కోరిక అనేది తగ్గిపోవాలి, అప్పుడే మనశ్శాంతి వస్తుంది. కోరికనంతసేపు మనశ్శాంతి రాదండి. అలానే బాధ్యతలు మర్చిపోమని కాదు. ఇప్పుడు కోరికలు అంటే అమ్మో నేను నా భార్య బిడ్డలు వదిలేసి తిరుగుతానంటే అది బాధ్యత లేకుండా అవద్దు. గృహస్థాశ్రమ ధర్మాన్ని వదిలేయడం కాదు.
మీ పని మీరు చేసుకుంటూ ధర్మబద్ధంగా వెళ్ళడం. అది ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.